తెలుగు చిత్ర పరిశ్రమకు అపురూప చిత్రాలను అందించిన సంస్థ ఏవిఎం. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, కళాభారతి జమున జంటగా తీసిన ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రం మూగనోము 1959లో ఏవిఎం సంస్థ నిర్మించిన తమిళ చిత్రం కళత్తూరు కన్నమ్మ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి యోగానంద్ దర్శకులు. చైల్డ్ సెంటిమెంట్ కథాంశంగా రూపుదిద్దుకున్న మోగనము షూటింగ్ అంతా చెన్నైలో జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకరోజు ఉదయం ఎడిటెడ్ వెర్షన్ చూశారు ఏవిఎం చెట్టియార్. హీరోయిన్ల మీద చిత్రీకరించిన మొదటి యుగళ గీతం ఆయనకు నచ్చలేదు. కొంత ఇండోర్, మరికొంత అవుట్డోర్లో తీశారు ఆ పాటని. సినిమా చూసిన అక్కినేనికి కూడా ఆ పాట నచ్చలేదు. అందుకే రీషూట్ చేద్దామని చెట్టియార్ అనగానే అక్కినేని సరేనన్నారు. అప్పటికే జనవరి 31న విడుదల అనే పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చేశారు. అయినా చెట్టియార్ వెనక్కి తగ్గలేదు. ఎలాగో రీషూట్ చేస్తున్నాం కనుక మళ్ళీ కొత్తగా పాట రాయించి రికార్డు చేద్దామన్నారు చెట్టియార్. సంగీత దర్శకుడు గోవర్ధనం కొన్ని ట్యూన్స్ ఇచ్చాడు, కానీ అవి చెట్టియార్కు నచ్చలేదు. అప్పుడు ఆయనకి లేత మనసుల చిత్రం హిందీ వెర్షన్లో దో కలియాలోని తుమ్హారీ నజర్ పాట గుర్తుకు వచ్చింది. దేశమంతా మారుమోగిన పాట అది. ఆ ట్యూన్ తీసుకొని రాత్రికి రాత్రి దాశరథితో పాట రాయించారు. ఈవేళ నాలో ఎందుకో ఆశలు, లోలోన ఏవో విరిసెలే వలపులు అంటే సాగు ఆ పాటను ఉదయాన్నే ఘంటసాల సుశీలతో పాడించి రికార్డు చేశారు. ఆ రోజు సాయంత్రం జమున మీద సోలో షాట్స్, ఆ మర్నాడు అక్కినేని జమున మీద కాంబినేషన్ షాట్స్ తీశారు. మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 31కి బదులుగా ఫిబ్రవరి 13న రిలీజ్ చేశారు బొమ్మ. సూపర్ హిట్.